సినిమాలు టీవీ సీరియళ్ల వెంట పరిగెడుతున్న జనాన్ని నాటక రంగం వైపు నడిపిస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. చనిపోతున్న తెలుగు నాటక రంగాన్ని బతికిస్తోంది యూనివర్సిటీ రంగస్థల కళల విభాగం. ఈ కృషిలో భాగంగానే మిస్ మీనా అనే నాటకాన్ని రూపొందించి ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఉనికి కోల్పోతున్న నాటక రంగాన్ని బతికించేందుకు తమ వంతు కృషి చేస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రంగస్థల కళా విభాగం. తెలుగు నాటక రంగంలో యువతీ యువకుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నటన, నాటక రంగం పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసుకుని నాటక రంగంలో అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా రూపుదిద్దుకుందే మిస్ మీనా నాటకం. రంగస్థల కళా విభాగం పీజీ విద్యార్థులు వరంగల్లో మిస్ మీనా నాటకాన్ని ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. తుమ్మలపెంట అనే గ్రామంలో పుట్టి పెరిగిన ఓ సాధారణ ఆడపిల్ల దేశం గర్వించే హీరోయిన్ అయ్యి 15 ఏళ్ల తర్వాత సొంత గ్రామానికి వస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు? ఆ ప్రజల కోరికలు ఎలా ఉంటాయి? హీరోయిన్ ప్రజల కష్టాలు తీర్చుతుందా లేదా అన్నదే కథ సారాంశం. మిస్ మీనా నాటకంలో నటించడం చాలా థ్రిల్లింగ్ గా ఉందంటున్నారు ఆర్టిస్టులు. అందరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. నాకు ఫస్ట్ మెట్టే ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మిస్ మీనా క్యారెక్టర్ ఎవరికి లేదు. దాంట్లో యాక్చువల్లీ చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక అమ్మాయికి ఏ షేడ్స్ ఉంటాయి ఒరిజినల్ లైఫ్లో, ఆ షేడ్స్ అన్ని ఈ ఒక్క పాత్రలో ఉంది. అది నటనలో ఇట్స్ మోర్ దెన్ మూవీ. యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు మేము నాటకం చేయలేదు, కానీ ఈరోజు చాలా పెద్దగా నాటకం చేసేసరికి చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వచ్చి చూస్తారు అనుకోలేదు. మాకు ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. మిస్ మీనా నాటకాన్ని నడిపించడంలో దర్శకుడు చంద్రశేఖర ఇండ్ల తన సృజనాత్మకతను కనబరిచాడు. గ్రామాలు, ప్రజలు, వారి జీవన శైలిని, కోరికలు, వాటిని తీర్చుకోవడానికి పడే తపన అంతా మిస్ మీనాలో ఆవిష్కరించారు. మేము అంతా యూత్తో చేయాలి. తర్వాత మన కాన్సెప్ట్లు డిఫరెంట్, ఒక టైంలో కాన్సెప్ట్లన్నీ ఒక రకంగా ఉండటం మొదలుపెట్టినాయి కదా, అంటే మొనోటనస్ కదా, దాన్ని బ్రేక్ చేయడం కోసం, అంటే యూత్ని తీసుకెళ్ళి యూత్ని రీచ్ అవ్వడం కోసం మేము ఈ ప్రయత్నం స్టార్ట్ చేసాం. దానిలో భాగంగానే వరంగల్లో మా ఫస్ట్ షో వేయాలనుకున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాలు లేట్ అయింది. నిజంగా దీన్ని కానీ మేము ముందుగా చూస్తే ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. తొలిసారిగా వరంగల్లో ప్రదర్శించిన ఈ నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రదర్శనలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటున్నారు నాటక రచయిత పెద్ది రామారావు. మిస్ మీనా అనేటువంటి నాటకాన్ని ఇవాళ ఇక్కడ మొదటి ప్రదర్శన ప్రారంభిస్తూ ఉన్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 150 ప్రదర్శనల ద్వారా కనీసం 1,00,000 మంది ప్రేక్షకులకి నాటకాన్ని తీసుకెళ్లేటువంటి ఒక విస్తృత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ యువకులు ప్రదర్శించేటువంటి మొట్టమొదటి ప్రదర్శన ఈ రోజు ఇక్కడ వరంగల్లో మేము ప్రారంభిస్తా ఉన్నాం. సినిమాలు, సీరియల్స్ జోష్ లో కొట్టుకుపోతున్న నేటి తరానికి నిజంగానే మిస్ మీనా నాటకం కొత్త అనుభూతిని ఇచ్చిందంటున్నారు విద్యార్థులు, గ్రామస్తులు.